ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీ పెద్దమ్మాయి అన్నారు, తర్వాత చెల్లాయి ఉన్నారు, చదివించారని అన్నారు. అంటే ఇంట్లో ఎప్పుడైనా మీ అమ్మగారు నాన్నగారు వాళ్ళ పెళ్లి విషయాలు అని మీతో మాట్లాడారా? వాళ్ళు అనుకుని చేసుకున్న పెళ్లికి ఇంట్లో ఒప్పించి చేసుకున్నారు. అదే ఏదైనా వాళ్ళు అనుకుని ఒప్పించి చేసుకున్నారనమాట. చేసుకుని దేవర్ వెరీ నైస్ కపుల్ అండి. వాళ్ళు ఏమైనా షేర్ చేసుకునేవారా? వాళ్ళిద్దరికి ఏమైనా ఫస్ట్ లో సినిమాల్లో పనిచేస్తున్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు కాదండి. సినిమా మాట ఎత్తేవాళ్ళు కాదు. సినిమా మాట కాదు, వాళ్ళ సంగతులు కూడా ఏమి చెప్పేవాళ్ళు. ఇంటికి వచ్చిన వాళ్ళు లవ్ చేసుకోవడం చూసాం, వాళ్ళు పాడుకోవడం చూసాం, వాళ్ళు బీచ్కి వెళ్ళడం చూసామని వచ్చిన వాళ్ళు చెప్పడమే తప్ప వీళ్ళు మాత్రం ఏం చెప్పేవాళ్ళు కాదు. చాలా పకడ్బందీగా ఉండేవాళ్ళు. అమ్మ కూడా చెప్పేది కాదు. అమ్మకి ఏం లేదు, ఇవన్నీ చెప్తే పిల్లలు అందరితో మాట్లాడతారు, అల్లరి చేస్తారు. వాళ్ళకి అదొక భయం. ఏది కూడా రహస్యంగా ఉండాలి. ఇంట్లో మాట ఇంట్లోనే ఉండాలి, అది బయటికి వెళ్ళకూడదు. It was a very healthy relationship and mutual admiration వాళ్ళది. It was not really a romantic from that sense. అది వాళ్ళిద్దరు కూడా ఒక కళ కోసం నడుద్దాం అనుకున్నారు, కళ కోసమని వాళ్ళు అలాగే పాటుపడ్డారు. అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా అలాగే చెప్పేవాళ్ళు. చాలా మంది వచ్చేవాళ్ళు చిన్న ఆర్టిస్టులు వస్తే వాళ్ళకు చాలా దగ్గర కూర్చోబెట్టుకొని అన్నం పెట్టి భోజనం పెట్టి మంచం మీద పడుకోబెట్టుకొని కథలన్నీ చెప్పేది. మా అమ్మ ఇలా చేస్తే ఇలా పాడైపోతారు, ఇలా చేస్తే ఇలా పాడైపోతారు. వాళ్ళకి తెలియదు కదండి, ఏదో చెప్పుడు మాటలు విని చెడిపోవచ్చు అంత భయంతో మాకు ఎలా చెప్పేదో వాళ్ళకు కూడా అలాగే చెప్పేది మా అమ్మ. అంటే మా ఫాదర్-ఇన్-లాకి బికాస్ హీ వాజ్ నాట్ వెరీ మచ్ క్లోజ్ టు హిస్ ఫ్యామిలీ బికాస్ హీ కేమ్ అవే హియర్. ఆయన మా అత్తగారి తమ్ముళ్ళు చెల్లెలు సొంత కొడుకులాగా కూతురులాగా పెంచి ఫస్ట్ థింగ్ హీ డన్ ఈస్ వాళ్ళందరూ ప్రొద్దుటూరులో చదువుకున్నారు. వెంకటేశ్వర గారు, అబ్బి, అమ్మణ్ణి అందరూ చదువుకున్నారు. బట్ హీ brought them away immediately after they graduated. Graduation కాదు, హై స్కూల్ అయిపోయింది. చెన్నై తీసుకొచ్చారు. ఎందుకంటే కడపలో చదవడం ఏంటి, మనం మెడ్రాస్ లో ఉండి ఎక్కడెక్కడ వాళ్ళు మెడ్రాస్కి వస్తారు, మన వాళ్ళని మనం కడపలో చదివించడం ఏంటి అని ఒప్పుకోలేదు మా నాన్నే. మా అమ్మ ఈజ్ నాట్ వెరీ పర్టికులర్, ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ కదా అది. మా అమ్మ 2 మామలు, ఒక పిన్ని, మా తాతయ్య, మా అమ్మమ్మ, 5 మంది రావాలి. 5 మంది భోజనం పెట్టడం కష్టం అని కాదు. రేపొద్దున ఏదైనా ఒక మాట రావచ్చు, ఏదైనా పొరపాటు జరగచ్చు అని మా అమ్మ కొంచెం ఆలోచించి మా నాన్న మాట అంటారు. హాయిగా పొద్దుటూరులో ఉన్న వాళ్ళని ఉంచకుండా తీసుకెళ్ళిపోయారు, అక్కడ చెడిపోయారు అంటారు. ఆ మాట పడడం ఇష్టం లేదు మా అమ్మకు. అందుకంటే మా నాన్న ఒప్పుకోలేదు. చాలా జాగ్రత్తగా వాళ్ళను పెంచి వాళ్ళని చదివించి పెళ్ళిళ్ళు చేసి అక్క చూసుకుంటుంది కదా అని మా తాతయ్య మా అమ్మమ్మ కూడా ఏం చేసేవాళ్ళు కాదు. ఇంట్లో కూర్చొని మమ్మల్ని చూసుకునేవాళ్ళు. ఏముందండి వాళ్ళ పని, ఎవరో వంట వండిపోతారు. డ్రైవర్లు, కంపెనీ కూడా ఉండేది కదండి, డ్రైవర్లు నౌకర్లు అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళని మీద చూసుకోవడమే వీళ్ళ పని, ఇంకేం పని లేదు వాళ్ళకు. గ్రాడ్యుయేషన్ అయిపోగానే వెంకటేశ్వర గారు అంటే పెద్ద తమ్ముడు బిఏ పాస్ అయ్యాడు. దే మేడ్ హిమ్ ప్రొడ్యూసర్. వాళ్ళ కార్పొరేషన్ మార్చేశారు. అంతకుముందు రాగిణి ఫిల్మ్స్ అని ఉండేది. బిఎన్ఆర్ గారు మా మదర్ ఇద్దరు కలిసి పార్ట్నర్స్. బట్ హీ వాజ్ ఓన్లీ మేనేజింగ్ పార్ట్నర్, హీ వాజ్ నాట్ ఎన్ ఇన్వెస్టర్. ఈ డబ్బు వీళ్ళది. అర్ధాంగి సినిమా కూడా అక్కడ 5-6 పిక్చర్లు తీశారు రాగిణి ఫిల్మ్స్. అందులో అర్ధాంగి వాజ్ ది టాప్ పిక్చర్. అది అయిన తర్వాత మై ఫాదర్-ఇన్-లా సెడ్, మనకి ఎందుకు, మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, లెట్ us స్టార్ట్ అవర్ ఓన్ ప్రొడక్షన్ అని పద్మశ్రీ పెట్టారు. ఎల్డర్ డాటర్. వీళ్ళందరూ డైరెక్టర్లు ఏంటి, మా పద్మ, రాధ, వెంకటేశ్వర్లు, అబ్బి అండ్ మా మదర్-ఇన్-లా. వీళ్ళందరూ 5 డైరెక్టర్లు, పద్మశ్రీ పిక్చర్స్. Of course, we continue to be very close family friends of BNR.
ఆయన కూతురు కూడా ఉండేది. అంతా చాలా బాగా జరిగింది. దెన్ దే ప్రొడ్యూస్డ్ ఆల్ ది అదర్ పిక్చర్స్ స్టార్టింగ్ విత్ వెంకటేశ్వర మహాత్యం. వెంకటేశ్వర మహాత్యం is the first picture. That's the time 1960. That's the year which పెళ్లి చూపు, మా ఇద్దరికి పెళ్లి చూపులు, ఓకే. మా పెళ్లి చూపులు ఖాయమైంది. ఎప్పుడు మార్చిలోనో ఏప్రిల్లోనో, జాన్యురీలో రిలీజ్ అయింది. మార్చి ఏప్రిల్కి వరకు జరుగుతున్నాయి. ఆయన ఇద్దరు రావడం, ముందు మా మామగారు వచ్చారు, మామగారు మా పెదమామ వచ్చాడు, తర్వాత మా అత్తగారు వచ్చారు. ఫైనలీ దే సెడ్ ఓకే. అండ్ దెన్ ఇక్కడ వీళ్ళందరినీ అక్కడ థియేటర్స్ వాళ్ళందరినీ కనుక్కొని ఓకే చెప్పిన తర్వాత మేలో మా పెళ్ళి అయింది. So Padmasri Pictures Venkateswara Macham was released in May 1960. So 1960, 2020, 60 years అయింది. అది కరెక్ట్ 60 years అదే అంటున్నా. 68th year సెలబ్రేట్ చేస్తాం. మేమిద్దరం మాకు వైకనాథేశ్వర వాళ్ళందరికీ కూడా ఆనర్ చేసాం. వాళ్ళు మాకు ఆనర్ చేశారు, మాకు బొమ్మలు తీశారు. ఇదంతా యూట్యూబ్లో ఉంది. ఇట్స్ ఆల్ రికార్డింగ్. So that's the kind of relationship we have. And then he made sure that both her brother and her sister were married before we married. వాళ్ళకి పెళ్ళి అవ్వకుండా నా కూతురు చేసుకో. అది కరెక్ట్. దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ స్పిరిట్ దే వర్. పద్ధతిగా వెళ్ళింది అనమాట పద్ధతి చాలా, దే వర్ వెరీ పర్టిక్యులర్ ఆల్సో. దే వాంటెడ్ టు మేక్ షూర్ దట్ హర్ సిస్టర్ హూ వాజ్ ఓల్డర్ టు మ్యారీడ్ ఫస్ట్. మా మదర్, ఇట్స్ మై ఫాదర్ ఇన్ లాస్. These are the personal things which we talk.